ఆకలి మీద ఉన్నారు. వేడివేడిగా అన్నం, గుమగుమలాడే గుత్తి వంకాయ కూర, ఇవన్నీ మనసులో ఊరిస్తూ ఉంటాయి. కానీ ఇంటికెళితే డైనింగ్ టేబుల్ మీద పచ్చి వంకాయలు దర్శనమిస్తే ఇక షేక్ అయిపోవడం ఖాయం. అయితే కష్టమైనా సరే పచ్చి కూరగాయలే బెటర్ అన్నది పచ్చి నిజం. మార్కెట్లో కూరగాయలు కొనగానే వేడివేడి నూనెలో కారం, ఉప్పు, మసాలా దట్టించి వేయించడం అప్పుడప్పుడు మానేయాలని నిపుణులు అంటున్నారు. కూరగాయలు, ఆకుకూరల్లో ఉండే సి విటమిన్, కీలకమైన ఎంజైమ్స్ ఆహారంలో అరుగుదలకు ఎంతో ఉపయోగపడతాయి. అయితే కూరగాయలను వేడి చేస్తే ఇటువంటి పోషకాలు మాయమైపోతాయి. కూరగాయలను వేయించడం ఒకటే మార్గము కాదు, ఇంకో దారి కూడా ఉంది. ఉడకబెట్టండి. అంటే చాలా తక్కువ ఉష్ణోగ్రతతో నీళ్లతో కూరగాయలను చాలా లైట్ స్టీమ్లో వంట చేయాలి. అలాగే కూరగాయలతో వంట చేశాక మిగిలిన నీళ్లలో బోలెడన్ని పోషకాలు ఉంటాయి. ఈ నీళ్లతో మాంసం సూప్ చేసుకోవచ్చు. అలాగే నూడిల్స్లోనూ వండుకోవచ్చు. పచ్చి ఆకుకూరల్లో మైరోసినేజ్ అనే ఎంజైమ్ ఉంటుంది. క్యాన్సర్ కారకాలైన కార్సినోజెన్స్ కు ఈ ఎంజైమ్ చెక్ చెబుతుంది. టమాటోల్లో ఉండే లైకోపిన్ అనే పిగ్మెంట్ రోగ నిరోధక శక్తిని పెంచడమే కాకుండా గుండెను అన్ని రకాల వ్యాధుల నుంచి దూరంగా ఉంచుతుంది. వీటిలో ఉండే ఫోలిక్ యాసిడ్ వల్ల ఎర్ర రక్త కణాలు అభివృద్ధి చెందడమే కాకుండా మెదడు, నాడీ వ్యవస్థలపై మంచి ప్రభావం చూపుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.